మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి చాలా శక్తి, అలాగే ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందడానికి చాలా విధాలుగా వాళ్ళు కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ నేపథ్యంలో ముఖ్యంగా వీళ్ళు తీసుకునే ఈ నిర్ణయాల వల్ల కొన్నిసార్లు విద్యార్థులకైతే విద్యాపరమైన విషయంలో అభివృద్ధికరంగానే ఉంటుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క బంధువర్గంతో కూడా ఈ రోజున విశేషించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగానే ఉండే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాల విషయంలో ముఖ్యంగా అంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మానసిక సంఘర్షణ అనేది చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంటే ఘర్షణాత్మకంగా ఆలోచనలలో స్టెబిలిటీ అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, దానివల్ల నిర్ణయ సామర్థ్యం కొంతవరకు తగ్గే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా దాంతోపాటుగా ఆత్మీయులైన వ్యక్తులతో మీరు మాట్లాడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీ యొక్క గృహానికి సంబంధించిన వాతావరణంలో, అది కూడా మీ యొక్క వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ గృహ సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ అధిక శాతం ఖర్చులు పెట్టడానికి అవకాశము, ప్లస్ గృహానికి సంబంధించిన విషయాల్లో డెవలప్మెంట్స్ కోసం కూడా ఒకటి ఆలోచిస్తారు. మీ యొక్క స్వగ్రామ సందర్శన కొరకు కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. కానీ ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో కానీ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే గృహాన్ని మోడిఫై చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, దాని విషయాల్లో తగిన విధంగానే శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి మీకు లభ్యమయ్యే అవకాశం లాంటిది. కర్కాటక రాశి. మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, సంతానపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తిగత నమ్మకం ధైర్యం పెరుగుతుంది, స్థైర్యంగా ముందుకు పెడతారు, కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఎట్ ఏ టైం వృత్తి మీద వృత్తిలో అభివృద్ధి, ఇటుపక్కన సంతానం యొక్క జీవితం యొక్క అభివృద్ధి, వీటి కొరకు చక్కటి గ్రాఫ్ని సిద్ధం చేసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తులు, అలాగే మీ యొక్క గృహానికి సంబంధించి ఎక్కడన్నా పెండింగ్లో ఉండే పనులు కూడా కొంతవరకు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ఈ సింహరాశి వాళ్ళకి స్పీడ్ అనేది కొంత ఎక్కువగా ఉండడం వల్ల, మాటల వల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే వ్యక్తిగత విషయాలలో వైరాగ్య భావనలను అధిగమించవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా మీ తల్లి, తండ్రి, పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు వారి యొక్క విధానంలోనే వెళ్ళడం బట్టి కూడా చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు కావచ్చు, అన్నదమ్ములతో మీ యొక్క రిలేషన్కి సంబంధించిన విషయాల్లో వారితో కలిపి చర్చలు చేసి తీసుకునే నిర్ణయాలు కానీ, ఆకస్మికమైన ఆలోచనలు కానీ కొంతవరకు ఉద్వేగంతో కూడి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది కనుక ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతలని చూపిస్తున్నా నిర్ణయ సామర్థ్యాల విషయంలో మాత్రం మీకు ఘర్షణ అనేది కనబడుతుంది. కనుక ముఖ్యంగా ఆ నిర్ణయ సామర్థ్యం కూడా మీకు ఇండివిజువల్గా కాకుండా ఇంకొకరితో కలిపి తీసుకునేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం ఇవ్వకుండా కొంత కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యం. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే వృత్తికి సంబంధించిన అభివృద్ధి, మీ యొక్క వ్యాపార సంబంధమైన విషయాల్లో అభివృద్ధి మొదలైన వాటి విషయంలో మీ యొక్క భాగస్వామితోనూ
లేకపోతే కుటుంబ సభ్యులతోనో కలిపి చర్చలు తీసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు మానసిక ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడమో, లేకపోతే ఇచ్చిన ధనం వెనక్కి రావడం కష్టమనే పరిస్థితులు లాంటివి రావడమో, వ్యాపార రీత్యా ఎక్కడన్నా పెట్టిన డబ్బుల విషయంలో అది ఇతరులు ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి మొదలైన వాటి వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో మీరు వీలైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో చర్చించి కొంత ప్రశాంతతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను మీరు అధిగమించడం అనేది సులభంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు పడతాయి. వ్యక్తిగత నమ్మకం, ధైర్యం పెరుగుతుంది. చాలా రోజులుగా పడుతున్న ఇబ్బందిని అధిగమించే ప్రయత్నాలు లాంటి వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా భూమి, మీ యొక్క స్థిరాస్తులు, వాహనం, తర్వాత ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైన భూములకు సంబంధించి మీకు చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వ్యవసాయ సంబంధమైన భూమికి సంబంధించిన వాటి మీద అంటే ఎవరికైనా శిస్తులు లాంటివి అందడమో, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడమో, అలాగే ఆ భూములు కొత్త భూములు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడమో, అది కూడా ఎవరన్నా తండ్రి తరపు బంధువుల దగ్గర నుంచి ఏదైనా నూతన భూములు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడమో, ఇలాంటి వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి వృత్తి చేసే ప్రదేశాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశము అనేది ఉంటే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా సంతానంతో కానీ, లేకపోతే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువ మోతాదులో మీరు కొంత ధనాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నాలు అనేవి చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కనుక ఆ విషయంలో కొత్త వ్యక్తులతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. మైక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి మీరు నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలలో ముఖ్యంగా ఆ నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ జీవిత భాగస్వామి యొక్క వారి అభివృద్ధి విషయంలో కానీ, వారి యొక్క ఆలోచనల విషయంలో కానీ కొంత మీ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలంటే మీ ఆలోచన విధానం మీది, వారి యొక్క ఆలోచన విధానంలో వారు ముందుకు పెడుతున్నప్పుడు దానిలో కొంత సమన్వయాన్ని పాటిస్తూ కూర్చొని చర్చించుకొని తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు, ఏ విషయమైనా సరే వారితో కలిపి కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలతల్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి. మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఎక్కువ శాతం అవి వాయిదా పడే అవకాశం ఉందంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే మీ నైపుణ్యాలను పెంపొందించుకునే విషయం కానీ, మీ హాబీలు కానీ, మీ దినచర్యలలో మీరు తీసుకుందాం అనుకుంటున్న చేంజెస్ కానీ అవన్నీ కూడా కొంతవరకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కనుక వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ, కొలీగ్స్తో కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో ఏ రకమైన ఘర్షణకి తావివ్వకుండా జాగ్రత్త పడాలి. మీ యొక్క స్పీడ్ నిర్ణయాల వల్ల మీరు పనిచేస్తున్న ప్రదేశంలో కానీ, మీతో పాటు పనిచేస్తున్న వ్యక్తులతో కానీ కొంత అభిప్రాయ భేదాలకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, నిర్ణయాల్ని ప్రతిపాదించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు సాంఘిక సంబంధాల విషయంలో కానీ, లేకపోతే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు, సంతానంతో చర్చించి మీరు ఏదో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న విషయాల గురించి కానీ ఈ రోజున చర్చలు జరిగే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడుల కొరకు ఆలోచనలు ఒకటి, ఆర్థిక విషయాలు, మీ మాటల వల్ల మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో, సాంఘిక సంబంధాల్లో, మైత్రి బంధాల్లో ఘర్షణలకి అవకాశాలు రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఉద్వేగాలకు అవకాశం అనేది మీకు ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఇస్తుంది.